హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే బంగాళదుంప కర్రీ అండి. ఈ పొటాటో కర్రీ మనకి రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే చపాతీ, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా పొటాటోస్ని పీల్ చేసి వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచానండి. తర్వాత ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేసుకోవాలండి తగినంత. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే మనకి లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీకైతే నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మన కర్రీకి తగినంత వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేయాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించాలండి. ఆయిల్లో పొటాటోస్ని కూడా బాగా ఫ్రై చేయాలి. ఎంతమందికి ఆలూ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే పిల్లలు బాగా పొటాటోస్ని అయితే ఇష్టపడుతున్నారు కదా. బంగాళదుంపతో ఒకసారి ఇలా కర్రీ చేసి చూడండి, ఈజీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో తగినంత పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలండి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసాక 1 నిమిషం పాటు వేయించాలండి. ఈ ఉప్పు, కారం, పసుపు ఆయిల్లో బాగా ఫ్రై అవుతే మనకి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 1 నిమిషం పాటు వేయించాను. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. తర్వాత ఇందులోకి గరం మసాలా పొడి వేసానండి. 1 స్పూన్ వరకు వేసాను. వేసి ఒకసారి బాగా కలిపి మరొక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసాను. తగినంత వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పొంగు రానివ్వాలండి. వాటర్ మనకి కొంచెం బాయిల్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అవ్వి హీట్ అవుతున్నప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించాలండి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ మనకి చపాతీ, రోటీ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. మీకైతే నేను కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి. ఇప్పుడైతే మూత తీసాను. ఒకసారి కలుపుతున్నానండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొద్దిగా వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా పోయేంత వరకు కర్రీని అయితే ఉడికించాలి. పొటాటోస్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలండి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. ఈ కర్రీ మనకి ఆయిల్ సెపరేట్ అయ్యి కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేస్తే పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసానండి. నేను రైస్లోకి చేసాను, అందుకే కొంచెం గ్రేవీగా స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి. ఈ పొటాటో కర్రీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.